సో నేను మీల్ ప్రెప్లో ఒక ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. సో సండే కాబట్టి ఈ వీక్కి రెడీ చేసుకుంటే నాకు ఒక 4 days వచ్చిన ఇడ్లీ దోశ బ్యాటర్, 1 day పూరి 1 day ఉప్మా చేసుకుంటే నాకు వీక్ అయిపోతుంది అనమాట. సో ఈ 2 కంటైనర్స్ BPA ఫ్రీ కంటైనర్స్ ప్లాస్టిక్వి. సో దీంట్లో ఒక దాంట్లో దోశ బ్యాటర్, ఒక దాంట్లో ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. నాకేంటంటే ఒక 3-4 days ఈజీగా బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటే అదొక చాలా రిలీఫ్ అండి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని వెతుక్కోకుండా చాలా జస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మనం దోశ అయినా ఇడ్లీ అయినా వేసుకోవచ్చు. అదొక హ్యాపీనెస్ అనమాట, రెడీ టు గో మేక్ లాగా. నేను 1 cup మినపగుడ్లు, ఇడ్లీ రవ్వ 3 cups తీసుకున్నాను. అలానే దోశకి 1 cup మినపగుళ్ళు అండ్ 1 cup రైస్ తీసుకున్నాను. సో మీరు ఎలా క్వాంటిటీ తీసుకుంటారో, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో కమెంట్స్లో చెప్పండి. ఇది ఏంటంటే చాలామంది బయట రెడీమేడ్ ప్యాకెట్స్ తెస్తారు, నేను కూడా అప్పుడప్పుడు తేవాల్సి వస్తుంది. కానీ ఏంటంటే మ్యాక్సిమం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ ప్రిజర్వేటివ్స్ లేకుండా బాగుంటుంది కదా. సో దిస్ ఈజ్ లైక్ హోమ్ మేడ్ కాబట్టి మనకి రిలీఫ్. చూడండి, నా 2 కంటైనర్స్ రెడీ. ఇప్పుడు నేను దోశకి చట్నీ రెడీ చేస్తున్నాను. సో నా చట్నీ రెడీ అయిపోయింది. ఇంకో పక్క ఏంటంటే దోశకి ఆనియన్స్, క్యారెట్, జింజర్ అండ్ చిల్లీ, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఐరన్ తవ్వ మీద నేను దోశ వేస్తున్నాను. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒక ఆనియన్ పీస్ కట్ చేసుకొని దాంతో కనుక మనం ఒకసారి పెనం అంతా నీట్గా తుడుచుకుంటే అది మనకి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుందండి. ఇది ఒక టిప్ మీకు. చాలామంది నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసి అది టెఫ్లాన్ కోటింగ్ సరిగ్గా లేకపోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే చాలా మంచిది కూడా కాదంటారు నాన్ స్టిక్ ప్యాన్. సో ఈ ఐరన్ తవా మీద ఏంటంటే ఒక ఆనియన్తో రబ్ చేస్తే ఇట్ యాక్ట్ యాజ్ అ నాన్ స్టిక్ అనమాట. ట్రై చేసి చూడండి. ఫస్ట్ దోశ కూడా మీకు చాలా బాగా వస్తుంది. సో ఇది నేను వేస్తుంది ఫస్ట్ దోశ. దోశ బ్యాటర్ నీట్గా పెనమంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి నేను క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు పెట్టుకున్నాను. సో అవి వేసి పైన జీలకర్ర వేసి చక్కగా వేగినాక పెనం మీద నుంచి తీసేసుకుంటే మనకి మంచి ఆనియన్ దోశ రెడీ అనమాట. బయట మనం హోటల్లో తెచ్చుకుంటే 30 rupees తీసుకుంటారండి ఆనియన్ దోశ. అదే ఇంట్లో అయితే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు, దానికన్నా చాలా చాలా తక్కువ ప్రైస్లో. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, డెఫినెట్లీ ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలి. సో కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ మనం పెట్టగలిగితే మనకి హ్యాపీగా ఇంట్లో వీక్ మొత్తానికి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, నా దోశ రెడీ అయిపోయింది. సో ఇది సెకండ్ దోశ. ఫస్ట్ పెనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఆనియన్తో గట్టిగా వైప్ చేయాలి, రబ్ చేస్తూ తుడవాలన్నమాట. తుడిచినాక మీకు అది నాన్ స్టిక్ ఎఫెక్ట్ ఆన్ అయిపోతుంది. చక్కగా మీరు ఏంటంటే పెనం మొత్తం దోశ వేస్తే ఏమవుతుందంటే ఎడ్జెస్ కాలదన్నమాట. సో కొద్దిగా ఎడ్జెస్ తగ్గించి ఫ్లేమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. మనం బాగా పెద్ద దోశ వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేమ్ చివర వరకు రాక సరిగా కాలదు. సో నేనైతే ఏంటంటే మీడియం కొంచెం ఎడ్జెస్ వదిలేసేసి దోశ వేస్తాను. స్టార్టింగ్లో నేను ఏంటంటే ఫుల్ దోశ, పెద్ద దోశ కావాలని చెప్పి చాలా పెద్దగా వేసేదాన్ని, అవి ఎడ్జెస్ కాలేవి కావు. సో మా అత్తయ్య గారు చెప్పారనమాట, అంత ఎడ్జెస్ దాకా వేస్తే కాలదు, కొద్దిగా మధ్యలోకి స్పేస్ ఉంచుకొని వేసుకుంటే దోశ అంతా బాగా కాలుతుందని. సో అప్పటి నుంచి నేను అలా వేస్తున్నాను. మీరు ఎలా వేస్తారు దోశ, మీకు ఎలా వస్తుంది అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి.
ఇంకా మీకు వెజిటబుల్స్ ఇష్టం ఉంటే ఏమైనా వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అప్పుడప్పుడు ఇంట్లో పన్నీర్ ఉంటే పన్నీర్ దోశ కూడా వేస్తాను. కార్న్ దోశ, కోకోనట్ దోశ. సో ఈ 2 దోశ వేసుకున్నాను. సర్వింగ్ విత్ చట్నీ. అంతే, నా బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్కి రెడీ చేస్తున్నాను. బీట్రూట్ కర్రీ చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసి తిరమూతకు అన్నీ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి కట్ చేసుకున్న బీట్రూట్ అంతా కడాయిలో వేసేసాను. పైన కొంచెం కరివేపాకు, ఒక్కసారి కొద్దిగా తిప్పేసుకొని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మూత పెట్టేసేసి దాదాపు 10 minutes నుంచి 15 minutes వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలండి. కూర ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు అంత టేస్ట్ వస్తుంది. సో నేనేంటంటే చాలా చిన్నగా చాప్ చేస్తాను. ఒక్కోసారి గ్రేట్ కూడా చేస్తానండి. బీట్రూట్ చక్కగా గ్రేట్ చేసేసేసి దాన్ని కూర చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక పక్కన కూర రెడీ అవుతుంది, ఇంకో పక్కన నేను సొరకాయ పప్పు చేయడానికి రెడీ చేస్తున్నాను. చిన్న సొరకాయ ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కందిపప్పుని కొంచెం కుక్కర్లో వేసుకొని మంచిగా 2 times వాష్ చేసి దాంట్లో ఈ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు పెట్టి ఒక 1/2 glass పైన నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు కుక్ చేసుకుంటే నా దాల్ అన్నది రెడీ అయిపోతుంది. సో యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే లంచ్ రెడీ చేసేసాను. ఎందుకంటే ఇవాళ మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో బయటికి వెళ్ళి వచ్చాక ఎనర్జీ ఉంటుందని చెప్పి ముందుగానే కుక్ చేసి ఉంచుతున్నాను అనమాట. సో ఇక్కడ నా కూర అంతా కూడా మంచిగా రెడీ అయిపోయింది. సో నా వీఆర్ గోయింగ్ టు క్రోమాకి వెళ్ళాము. ఇదిగోండి క్రోమా వచ్చేసాము. యాక్చువల్గా మా వాషింగ్ మిషన్ కొంచెం ట్రబుల్ ఉంది. దాన్ని తీసుకుని ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 4 yearsకి అది ఎందుకో బాగా పాడైపోయిందండి. సో కొత్త వాషింగ్ మిషన్ చూద్దామని చెప్పి క్రోమాకి వచ్చాము. అయితే ఫనీకి యాక్చువల్గా వాషింగ్ మిషన్ కన్నా టీవీ తీసుకోవాలని అనిపించింది. సో మేము అంటే బడ్జెట్ చూసుకొని 2 పాసిబుల్ అయితే 2 లేదంటే ఏదన్నా ఒకటి తీసుకుందామని చెప్పి చూసామన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళింది వాషింగ్ మిషన్ కోసం. చాలా మంచి న్యూ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. కిచెన్లో కూడా కావాల్సిన చాలా న్యూ కలెక్షన్ ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ బాగా నడుస్తున్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్లో. మీరు కూడా చూసేయండి. అయితే మాకు యాక్చువల్గా మేము ఫినాన్స్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఫినాన్స్లో కొద్దిగా ట్రబుల్ వచ్చి వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మళ్ళీ వెళ్ళి విజిట్ చేస్తాము. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.